జర్మనీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. దేశంలో మూడో అతిపెద్ద నగరమైన మ్యూనిచ్లో తుపాకుల మోత మోగింది. ఓ దుకాణ సముదాయంలోకి ప్రవేశించిన దుండగులు ఒక్కసారిగా కొనుగోలుదారులపై కాల్పులకు తెగబడ్డారు. వీధుల్లో వీరవిహారం చేస్తూ భయాందోళనలు సృష్టించారు. ఈ కాల్పుల్లో 9 మంది మృత్యువాత పడగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డట్లు తెలుస్తోంది. కాగా నిందితుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతోంది. ఇటీవల కదులుతున్న రైల్లో ఉగ్రవాది గొడ్డలితో దాడి చేసిన ఘటన మరొక ముందే జర్మనీలో మరోసారి చోటు చేసుకున్న కాల్పులు కలకలం సృష్టించాయి. మ్యూనిక్ నగరంలోని ఒలింపియా షాపింగ్ సెంటర్లోకి చొరబడ్డ దుండగులు ఒక్కసారిగా కొనుగోలుదార్లపై కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర భయభ్రాంతులకు గురైన ప్రజలు హాహాకారాలు చేస్తూ ప్రాణభయంతో పరుగులు తీశారు. ఒవేరియా రాష్ట్రంలోని మ్యూనిక్ జిల్లాలో అతిపెద్దదైన ఒలింపియా షాపింగ్ మాల్లోకి ప్రవేశించిన ఆగంతకులు ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడ్డారు. కనిపించిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. షాపింగ్ మాల్తో పాటు మెక్డొనాల్డ్ రెస్టారెంట్లో కూడా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం షాపింగ్ మాల్లో కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల ఘటనలో 3 వ్యక్తులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. మెక్డొనాల్డ్లో కాల్పుల తర్వాత ఒక దుండగుడు సమీపంలోని మెట్రో స్టేషన్ దిశగా పారిపోయాడని, మెట్రో స్టేషన్ సమీపంలోనూ కాల్పుల శబ్దం వినిపించినట్లు వార్తలు వెలువడడంతో నగరంలో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాల్పుల సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు మ్యూనిక్ నగరంలో భారీ స్థాయిలో పోలీసులను మోహరించాయి. షాపింగ్ సెంటర్తో పాటు రైల్వే స్టేషన్ను చుట్టుముట్టాయి. హెలికాప్టర్లతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. పౌరులెవరూ ఆ పరిసరాలకు రోడ్లపైకి రావద్దంటూ సామాజిక మాధ్యమాల్లో హెచ్చరించిన పోలీసులు అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. కాగా నల్లటి దుస్తుల్లో ఉన్న దుండగుడు ఒకరు జనంపై 20 రౌండ్లు కాల్పులు జరుపుతున్న వీడియో కూడా సామాజిక వెబ్సైట్లలో దర్శనమిచ్చింది. కాగా ఈ కాల్పుల్లో పాల్గొన్న దుండగులు 3 పారిపోయారని తెలుస్తుండగా వారిలో ఒకరు తనకు తానే కాల్చుకొని చనిపోయాడని వార్తలు వెలువడ్డాయి. ఈ దాడిని ఉగ్రదాడిగానే అనుమానిస్తున్నప్పటికీ ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని అప్పుడే నిర్ధారణకు రాలేమని అధికారులు చెబుతున్నారు. ఈ దాడిని పలువురు నేతలు సహా జర్మనీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తీవ్రంగా ఖండించారు.